నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి జ్యోతిషపరమైన మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, అంటే గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం అని చెప్తుంటే విన్నాను. అసలు శుక్రమౌఢ్యం అంటే ఏంటంటారు? ఇక్కడ ఏంటంటే మౌఢ్యము అని అనేసరికి ఏంటంటే ఈ శుక్రమౌఢ్యం అన్న గురుమౌఢ్యం రవితో కలిసి సంపర్కం అయినప్పుడు జరిగే స్థితి అన్నమాట. అంటే ఏంటంటే ఒక రవి అనే గ్రహం అన్నది అగ్నితత్వంతో కూడిన గ్రహం అన్నమాట. ఆ గ్రహంతో ఏ గ్రహం కలిసినా ఆ కలిసిన గ్రహం యొక్క బలం తగ్గిపోతుంట ఉంటుంది, అస్తంగతుడు అవుతాడని చెప్తామన్నమాట. సో ఇలాగేంటంటే రవి శుక్రులు కలిసి ఒక రాశిలో ప్రవేశించి ఒక రాశిలో ఉన్నప్పుడు కానీ దాన్ని శుక్రమౌఢ్యం అంటారన్నమాట. ఒకే నక్షత్రం మీద వచ్చినప్పుడు ఆ మౌఢ్యం ఎక్కువగా కనబడుతుంటాం మౌఢ్యం అనేది. అయితే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ మౌఢ్యాన్ని ఏ విధంగా ఆలోచిస్తారు అంటే శుక్రమౌఢ్యం వచ్చినా గురుమౌఢ్యం ఉన్న ఆ సమయంలోని ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండమాట. ఎందుకంటే ఒక శుభకార్యం చేయాలంటే గురుడు సంపూర్ణమైన బలం ఉండాలి. అదేవిధంగా ఒక శుభకార్యం జరగాలంటే శుక్రుడు యొక్క బలం సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఇవి రెండు సంపూర్ణంగా ఉన్నప్పుడే శుభకార్యం జరగడానికి ఒక లగ్నం పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదో పరిపూర్ణత లేనప్పుడు ఆ గ్రహంలో ఆ బలం లేనప్పుడు ఆ సమయంలో ఏ ముహూర్తం పెట్టినా సరే అంటే ఏ కార్యం చేసినా అందులో ఫలితం ఉండదంటారు అనమాట. ఇంచేత ఏంటంటే శుక్రమౌఢ్యం టైంలోని మనకు ముహూర్తాలు ఉండమాట. పంచాంగంలో మనం చూస్తుంటాము. మనకి ఈ సంవత్సరం చూసుకుంటే 2013 ఫిబ్రవరి 16 నుండి శుక్రమౌఢ్యం మొదలవుతుంది అనమాట. ఆ సమయం నుండి అక్కడ నుండి 2 నెలల కాలం ఉంటుంది కాబట్టి మనకేంటే అక్కడ ముహూర్తాలు కూడా లేవని చెప్తా. అంటే సరి అయిన సమయం కాదనమాట. అంటే ఉన్న 9 గ్రహాలలో శుభమైన గ్రహాలు అన్ని రకాల భోగభాగ్యాలు ఇచ్చేవాడు శుక్రుడు అయితే అన్ని రకాల శుభ కార్యాలు చేయించేవాడు గురుడు అనమాట. ఈ గురుడు శుక్రుడితో కలిసినప్పుడు ఎప్పుడైనా రవి కలిశాడు అంటే ఆ మౌఢ్యం ఏర్పడుతుందన్నమాట. సాధారణ జ్యోతిష్యం ఏం చెప్తున్నా అంటే ఈ శుక్రమౌఢ్యంలో కానీ అలాగే గురుమౌఢ్యంలో కానీ ఎవరైనా జన్మించినప్పుడు అంటే వాళ్ళకి శుక్రకణాలు బలహీనపడతాయని గురువు యొక్క దృష్టి కూడా కొంచెం తక్కువగా ఉంటుందండి. దీనివల్ల సంతానానికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తుంటాం, జ్యోతిష్యం చెప్తుంటాం. ఈ విధంగా ఏంటంటే శుక్రమౌఢ్య సమయంలో మనం సాధారణంగా ఎటువంటి పనులు చేయకుండా శుభకార్యాలు చేయకుండా ఉండగలిగితే మనకు ఆ స్థితి రాకుండా ఉంటుందని చెప్పుకుంటాం. ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం గురూజీ. గురునాథ్ గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం గురునాథ్ గారు. గురునాథ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్, డేటు, టైము, ప్లేసు, మీ సందేహం ఏంటో గురూజీకి వివరించండి. నమస్కారం అండి, చెప్పండి. 13/8/1984 టైం అండి. ఉదయం 11:00. ఏ ఊళ్ళో పుట్టారండి మీరు? చిత్తూరు. సరే అండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చిన్న జాబ్ చేస్తాను. నా జాబ్ పరిస్థితి బాగాలేదు. అంటే రైతులో ఉద్యోగం అన్న వ్యాపారం ఏది బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం నాకు కలిసి వస్తుంది. నాకు లైఫ్ గురించి అలాగంటే ఆదాయం గురించి. అయ్యా మీది ఇక్కడ శతభిషం నక్షత్రం అయిందండి, కుబ్బరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ తులా లగ్నం అయింది. లగ్నంలో శని ప్రభావం కనబడుతుంది. సహజంగా ఏంటంటే తులా లగ్నాన్ని శని విపరీత రాజయోగకారకుడు. అటువంటి శని రాజయోగకారకుడు శని లగ్నంలో ఉండడం ఒక రకంగా యోగం ఇస్తున్నట్టు ఉంటాడు. రెండో పకంగా ఏంటంటే మనకు జాప్యం చేస్తాడు ప్రతి ఒక్క విషయాల్లో. డిలే చేయడము, స్థిరత్వాన్ని కానీ సెటిల్మెంట్స్ కానీ అన్నీ చాలా డిలే చేసుకుంటూ పోతుంటాం అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉన్నది అనుకుంటే సుమారుగా 2007 నుండి ఆ శని యొక్క మహారదశ నడుస్తుంది అన్నమాట. అందులో కూడా అంతర్దశ ప్రస్తుతానికి బుధుడు వెళ్ళి కేతు వచ్చే అవకాశం 2013 మే తర్వాత అనమాట. అయితే ఏంటంటే బుధుడు వెళ్ళే లోపల మీరు వ్యాపార సంబంధమైన స్థితిని ఏర్పరచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మీరు వ్యాపారం మీకు సూట్ అవుతుంది. అది శని విపరీత రాజయోగకారకుడు కాబట్టి అటువంటి శని మహారదశ మొదలైంది కాబట్టి డెఫినెట్గా శని మంచి చేస్తాడు అన్నమాట. ఇక్కడ శని మంచి చేస్తాడు. శనికి అనుకూలంగా మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే శనికి ఆది దేవత ఎవరైతే ఉంటారో అంటే అధిష్టాన దేవత అయితే ఉంటారో ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి అంటే ఆంజనేయ స్వామి లేదంటే వెంకటేశ్వర స్వామి వారిని, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరి నిత్య అనుష్ఠానం చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఇక్కడ అనుష్ఠానం అనేసరికి అంటే నిత్యం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి యొక్క మంత్ర సాధన చేయడం, లేదా ఒక మండల దీక్ష చేసుకోవడం, ప్రతి సంవత్సరం ఒకసారి మండల దీక్ష చేసుకోవడం, లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మండల దీక్ష చేయడం. ఈ విధంగా మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల ఏంటంటే ఈ శనీశ్వరుడు ఇంకొంచెం మనకు మంచి చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే 2013 మే 5 లోపల మీరు వ్యాపార సంబంధించిన స్థితికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోగలిగితే బాగుంటుంది. ప్రత్యేకంగా స్టీలు, సిమెంటు, ఐరన్, అదేవిధంగా ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, గ్రైనేట్ బిజినెస్, ఇదే ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించినవి, ఇదే విధంగా సీడ్స్ సంబంధించినవి, ఇలా కొన్ని రకాలైన వ్యాపారాలు ఈ లగ్నానికి సపోర్ట్ చేస్తుంటాయన్నమాట. దీనికి సంబంధించిన ఏదైనా వ్యాపారం మీరు జాయింట్ వెంచర్గా మీరు ఫిబ్రవరి 14 లోపల మీరు ఆరంభించడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక ఆలోచనకు వచ్చి డెఫినెట్గా దాని సక్సెస్ అంటూ ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. తర్వాత మయూర నీలం అనే ఒక రత్నాన్ని
అది మంచి వేలకు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అదేవిధంగా పచ్చ గరుడు పచ్చ అంటారు, ఆ రత్నాన్ని కూడా చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. చెరో 4-5 క్యారెక్టర్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది కూడా మీకు పూర్తిగా సంపూర్ణ బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఉద్యోగం కంటే వ్యాపారమే సంపూర్ణ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయి చెప్పుకుంటామండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురూజీ. రాణి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్కారం రాణి గారు. నమస్తే అండి. రాణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబుది డేటు, ఇయర్, ప్లేస్, మీ బాబు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న సందేహాన్ని గురూజీకి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మా బాబు వచ్చి 1995 18 నవంబర్ గురుగారు. ఏమ్మా 95 నవంబర్ 18 ఉదయం 9:59కి. ప్లేస్ అమ్మా ఉదయం 9 గురుగారు గురుగారు టైం అమ్మా 9 గంటల 59 నిమిషాలు గురుగారు. 9:59 ఉదయం. బాబు బీటెక్ కంప్యూటర్ మెకానికల్ తీసుకున్నాడు. అది ఆ అబ్బాయికి యోగ్యమైందా? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? అబ్బాయికి కొంచెం జన్మ సంబంధము స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దానికి ఒక నివారణ అబ్బాయి చెప్తాను. ఏంటి స్టార్ట్ అయిందమ్మా ఇప్పుడు? కొంచెం చర్మం సంబంధించి తెల్ల మచ్చలు స్టార్ట్ అయినాయి గురుగారు. అచ్చా చర్మం సంబంధించింది, తెల్ల మచ్చలు. ఉత్తరా నక్షత్రం అయింది అమ్మ ఇక్కడ మీ బాబుది. ఇక్కడ ఉత్తరా నక్షత్రం కన్యారాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ ధనువు లగ్నం అయిందమ్మా. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనకి ఏం కనబడుతుందంటే 2009 నుండి కుజుడి యొక్క మహాదశ మొదలైంది. అందులో కూడా అంతర్దశ సుమారుగా మనకి ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. సో కుజుడు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కొంతవరకు అంటే ఈ కుజుడు వ్యయాధిపతి అవ్వడము, అదే కానీ పంచమాధిపతి కూడా. పంచమాధిపతి అవ్వడం ఒక యోగం అనిపించుకుంటే అది వ్యయంలో ఉన్నాడు కాబట్టి సమతుల్యంగా దాని యొక్క ఫలాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో బాబు చేయవలసినంటే అతి శుభ్రంగా ఉదయాన్నే లేవడము, సూర్యోదయ కాలం కంటే ముందు లేచి సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాధాన్యత వహిస్తామంట. ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చేయడము, సూర్య నమస్కారాలు అంటే సూర్య నమస్కారం కార్యక్రమం ఉంటుంది కదా చేయడము. నెట్లో కూడా సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలని కూడా కనబడుతుంది. లేదంటే అరస వెళ్ళి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక రోజుగా నువ్వు ఉంటే అక్కడ ఏ విధంగా సూర్య నమస్కారాలు చేస్తారు అని కూడా నేర్పే విధానము అంతా నేర్పేవాడు కూడా ఉంటారు. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు చేయడం చాలా ప్రాధాన్యత వహిస్తుంది బాబుకి. ఇదే ఆరోగ్యం ఆయనకి ఇచ్చేది. తర్వాత ఏంటంటే సూర్య సంబంధమైన కెంపును ఒక రత్నం కూడా పెట్టించండి బాబుకి. ఇది కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు ఉంగరం వేలుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం పూట ఉదయము రవివార సమయం అంటే ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ అవుతుంది రవివార సమయంలో జరుగుతుంది ఆదివారము. సో ఈ సమయంలో ఏంటంటే ఆ ఉంగరాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. కనీసం 4 క్యారెట్స్ పెట్టడానికి ప్రయత్నించండి. అది వెండి అయినా పర్వాలేదు, బంగారం అయినా పర్వాలేదు, లోహం ప్రాధాన్యతగా రత్నం పెట్టుకోవాల్సి వస్తుంది. సూర్య ఆరాధనతో పాటు ఓం గృణి సూర్య ఆదిత్యం, ఓం గృణి సూర్య ఆదిత్యం, ఇది సూర్యుని యొక్క బీజాక్ష మంత్రం. గృణి అనేది బీజాక్ష మంత్రం అన్నమాట. ఈ బీజాక్ష మంత్ర సాధన కనీసం 60,000 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మంత్రం శర్మగారు చెప్తారు, మీరు చేద్దామని అనుకుంటారు. ఏ విధంగా చేయాలని విషయానికి వచ్చినప్పుడు కూడా ఏంటంటే చిన్నపిల్లలకి అనుష్ఠానం చేయడం తెలియదు. చాలామంది అయితే వాళ్ళు ఉన్న వర్ణం బట్టి వాళ్ళు ఏంటంటే అన్ని సంకల్పాలు చెప్పుకోవడం వాళ్ళకి అవకాశం ఉండదన్నమాట. అటువంటిప్పుడు ఏంటంటే మంత్ర సాధన చేయడం అంటే ఈ పిల్లవాళ్ళు ఎలా చేయాలంటే ఒక చోట పద్మాసనం వేసుకోవడము, చక్కగా ఓంకారం 3 సార్లు చెప్పి నేను ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని ఒక 10 నిమిషాలు చదివి తర్వాత శాంతి 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 మనసులో చదువుకోండి. ఈ విధంగా చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే మనసులో ఆ విధంగా వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవహించడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఆ విధంగా చేసుకుంటే అది సంపూర్ణంగా భగవద్ ధ్యానం చేసినట్టే అవుతుంది. కాబట్టి మెడిటేషన్ చేస్తాం, ఒక ఓంకారం పెట్టి మెడిటేషన్ ఏదో ఒక కేంద్ర బిందువుగా తీసుకుని మెడిటేషన్ చేయమని చాలామంది చెప్తున్నారు. నేను చెప్తున్నా ఏంటంటే మంత్రాన్ని మనసులో 10 నిమిషాలు అదే మెడిటేషన్ ఫామ్లో మీరు చేయడం ప్రయత్నం చేయండి. చేసినప్పుడు అంటే డెఫినెట్గా అది మీరే కాదు ఎవరికైనా ఈ స్టూడియో ద్వారా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఒక మంత్రాన్ని అనుష్ఠానం చక్కగా సంకల్పపూరితంగా చేయడం రానప్పుడు ఈ విధంగా చేయడం ప్రయత్నించండి. చేస్తే దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీ అబ్బాయి కూడా అదేవిధంగా సూర్య ఆరాధన చేయడం వలన కొంతవరకు ఇటువంటి సమస్యలను బయటపడే అవకాశం ఉంది. ఇక మెడికల్ లైన్లో మీరు అన్న మెకానికల్ అని అన్నారు, మెకానికల్ లైన్లో చేయడంలో ఏమాత్రం దోషం లేదు, చేసుకోవచ్చు. 2016 జనవరి తర్వాత సంపూర్ణ సెటిల్మెంట్స్ అబ్బాయికి ఉంటుంది చెప్పగలుగుతాను. ధన్యవాదాలు గురూజీ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేసింది. నమస్కారం.